భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఏపీపీసీబీలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. పూర్తి వివరాల కోసం https://psc.ap.gov.in అనే వెబ్సైట్ను సందర్శించినట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. మరి వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. మరి మొదటగా మనం ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ psc.ap.gov.in లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో డైరెక్ట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసినా మీరు ఈ ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అనౌన్స్మెంట్స్ అనే దాంట్లో వెళ్తే ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు కనిపిస్తుంది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి వెబ్ నోట్ అలాగే నోటిఫికేషన్ రెండు కూడా అందుబాటులో ఉన్నాయి. మొదటగా మనం వెబ్ నోట్ అనేది క్లిక్ చేస్తే ఈ ఉద్యోగ నోటిఫికేషన్కు సంబంధించిన సమాచారం మనకి ఇక్కడ అర్థం అవుతుంది. మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయబోతోంది ప్రభుత్వం. ఈ పోస్టులకు మరి భర్తీ చేయడానికి దరఖాస్తు ప్రక్రియ అనేది జనవరి 30, 2024 నుండి ఫిబ్రవరి 19, 2024 వరకు, అది కూడా అర్ధరాత్రి వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. నోటిఫికేషన్స్ అయితే డిసెంబర్లో రిలీజ్ అవుతున్నాయి కానీ దరఖాస్తు ప్రక్రియ మాత్రం ఎప్పుడో జనవరి, ఫిబ్రవరిలో ఉండే విధంగా ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. మరి నోటిఫికేషన్స్ విడుదలైన తర్వాత దీనికి సంబంధించినటువంటి పరీక్షలు ఇవన్నీ కూడా మరి పూర్తవడానికి చాలా సమయం పట్టే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తానికి 21 ఖాళీలు అనేవి మరి ప్రభుత్వం భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఈ అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరి సెలెక్ట్ అయితే ఎంత శాలరీ వస్తుంది, మరి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి, అప్లై చేయడానికి ఫీజు ఎంత, మరి ఎన్ని పేపర్లలో పరీక్ష ఉంటుంది, ఇటువంటి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మరి ఇక్కడ దీని కిందే మనకు నోటిఫికేషన్కు సంబంధించిన లింక్ అనేది ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్లిక్ హియర్ నోటిఫికేషన్కి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయగానే మనకు ఒక నోటిఫికేషన్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో ఈ విధంగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ పీడిఎఫ్ ఫార్మాట్ మొత్తం 28 పేజెస్లో ఉంది. ఈ 28 పేజెస్లో దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుంది. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మొత్తంగా 21 అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మరి 21 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఈ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు స్టార్టింగ్ బేసిక్ పే అనేది 57,100 నుంచి 1,47,760 రూపాయల వరకు ఉంటుంది. మరి ఈ బేసిక్కి మిగిలినవన్నీ కూడా జడ్జ్ చేసుకుంటే దాదాపుగా 70 నుంచి 75,000 వరకు జీతం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య, అది కూడా జూలై 1, 2023 తేదీకి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక దరఖాస్తు చేయాలంటే ఆల్రెడీ చెప్పాం జనవరి 30, 2024 నుండి ఫిబ్రవరి 19, 2024 అర్ధరాత్రి వరకు సమయం అనేది ఇవ్వడం జరిగింది. ఇక దరఖాస్తు చేయాలంటే మొదటగా ఓటీపీఆర్ అనేది పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. మరి ఎవరైతే అభ్యర్థులు ఇంతవరకు ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి ఎటువంటి పరీక్షకు అప్లై చేయనటువంటి వారైతే లేదా మీరు మొట్టమొదటిసారిగా ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి పరీక్షలకు దరఖాస్తు చేస్తున్నట్టయితే మొదటగా ఈ ఓటీపీఆర్ అనేది పూర్తి చేయాలి. ఈ ఓటీపీఆర్ పూర్తయినటువంటి వారికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కేటాయిస్తారు. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఉపయోగించుకొని తర్వాత మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో లాగిన్ కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం లాగిన్ అని. ఈ లాగిన్ అనే ఆప్షన్ యూజ్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మీరు ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకున్నటువంటి వారికి పరీక్ష అనేది ఏప్రిల్ లేదా మే 2024లో ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జనవరి, ఫిబ్రవరిలో ఉంటే పరీక్ష ఏప్రిల్, మేలో
ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక పరీక్షకు ముందు హాల్ టికెట్స్ అనేవి విడుదల చేస్తారు. మరి పరీక్ష ఎలా ఉంటుందో దానికి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా మరి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి పరీక్షకు సంబంధించి ఎటువంటి హైరాణ లేకుండా మీరు మాక్ టెస్ట్ రాస్తే పరీక్ష ఈజీగా రాసే అవకాశాలు ఉంటాయి. ఇక పరీక్ష అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఉంటుంది. ఇక్కడ మాక్ టెస్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గానే ఇక్కడ అంటే ఆన్లైన్లోనే పరీక్ష ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక మొత్తం పోస్టులు 21 భర్తీ చేస్తున్నారు. మరి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయం అయితే మనకు అనెక్సర్ 1లో తెలుస్తుంది. ఇక దానికన్నా ముందు మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఈ పోస్టుకు మరి ఎవరైతే అప్లై చేస్తున్నారో అటువంటి వారు మస్ట్ పొసెస్ బేసికలీ ఏ బ్యాచిలర్ డిగ్రీ, అంటే ఏదైనా డిగ్రీ అనేది ఉండాలి. అది కూడా సివిల్, మెకానికల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో డిగ్రీ అనేది పూర్తి చేసినటువంటి వారు వీటికి అర్హులు అనే విషయాన్ని ఇక్కడ పేర్కొనడం జరిగింది. అంటే ఇంచుమించు బ్యాచిలర్ డిగ్రీ అంటే బీటెక్ సివిల్ కానీ, బీటెక్ మెకానికల్ కానీ, బీటెక్ ఎన్విరాన్మెంటల్ అలాగే కెమికల్ ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇక ఈ పోస్టుకు అప్లై చేసినటువంటి వారికి మెయిన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ఆ మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఎవరైతే ఎంపిక అవుతారో అటువంటి వారికి తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మరి మెరిట్ అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే క్లియర్ చేస్తారో అటువంటి వారిని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక రిజర్వేషన్స్ అనేవి ఏ విధంగా అయితే మిగిలిన ప్రభుత్వ ఉద్యోగాలకు ఉంటాయో అదే విధంగానే ఉంటాయి. ఇక ఉమెన్స్ విషయానికి వస్తే ఉమెన్స్కు హారిజెంటల్ రిజర్వేషన్స్ అనేవి ఇందులో అప్లై చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఇక ఎవరైతే ఈ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో అటువంటి వారికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు అనేది ఉండాలి. అది కూడా జూలై 1, 2023వ తేదీకి చెప్పాం మనం. తర్వాత ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, పీబీడీ వారికి అయితే 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్సీసీ వారికి అయితే మరి ఇక్కడ 3 ఇయర్స్ వరకు అదనంగా ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన వారికి టెంపరీ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వారికి 3 సంవత్సరాల వరకు, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వారికి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ వరకు ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి 18 to 14 దాటిపోయినటువంటి వారు ఎవరైనా ఈ రిలాక్సేషన్ పరిధిలోకి వస్తే రిలాక్సేషన్ను కూడా వారు ఉపయోగించుకోవచ్చు. ఇక దీనికి దరఖాస్తు చేయాలంటే మనం ఆల్రెడీ చెప్పాం, ఓటీపీఆర్ పూర్తి చేయాలి. తర్వాత మీ లాగిన్ డీటెయిల్స్ యూజ్ చేసి మీరు అందులోనికి లాగిన్ అయ్యి మీ వివరాలన్నీ కూడా పొందుపరిచిన తర్వాత మీరు ఫీజు పేమెంట్ అనేది కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్కు మీరు దరఖాస్తు చేయాలంటే 250 + 120 అంటే మొత్తంగా 370 రూపాయలను ఫీజుగా చెల్లించాలి. ఎవరైతే జనరల్ అభ్యర్థులు ఉంటారో అటువంటి వారు, ఎటువంటి ఎగ్జామ్షన్ లేనటువంటి వారు 370 రూపాయలను ఫీజుగా చెల్లించాలి. అదే మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీబీడీ లేదా ఎక్స్ సర్వీస్ మెన్ కోటాకు చెందినటువంటి వారైతే మీరు కేవలం 250 రూపాయలు మాత్రమే ఫీజుగా చెల్లించాలి. 120 రూపాయలు అనేది ఎగ్జామ్షన్ ఉంటుంది. మరి ఫ్యామిలీస్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ సప్లై వైట్ కార్డ్ ఉన్న ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, పీబీడీ అయినా, ఎక్స్ సర్వీస్ మెన్ అయినా లేదా అన్ఎంప్లాయిడ్ యూత్ డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా మీరు ఈ 120 రూపాయల ఎగ్జామ్షన్ అనేది పొందవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనకు పేర్కొన్నారు. ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పే చేయవచ్చు. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కు సంబంధించిన సిలబస్లన్నీ కూడా ఈ నోటిఫికేషన్ యొక్క అనెక్సర్స్లో పేర్కొనడం జరిగింది. ఇక ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో అటువంటి వారు ఓసీ, స్పోర్ట్స్ మెన్, ఎక్స్ సర్వీస్ మెన్, ఈడబ్ల్యూఎస్ వారైతే మరి 40% మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టుగా పరిగణిస్తారు. బీసీ అయితే 35%, ఎస్సీ, ఎస్టీ, పీబీడీస్ అయితే 30% వస్తే క్వాలిఫై అయినట్టుగా పరిగణించడం జరుగుతుంది. అంటే ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినంత మాత్రాన్ని మీకు ఉద్యోగం ఇస్తారు అని కాదు. మరి ఎవరైతే క్వాలిఫై అవుతారో అటువంటి వారినే ఉద్యోగానికి పరిగణించడం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మెరిట్లో ఎంత టాప్లో ఉంటే అంతగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ మనం బ్రేకప్ వేకెన్సీస్ చూస్తే మొత్తం 21 పోస్టులు ఈ విధంగా బ్రేకప్ చేయడం జరిగింది కేటగిరీ వైజ్గా. ఓసీకి 10 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు, బీసీఏకి 2 పోస్టులు, బీసీబీకి 1 పోస్టు, బీసీడీకి 2 పోస్టులు, బీసీఈకి 1 పోస్టు, ఎస్సీకి 3 పోస్టులు, మొత్తం 21 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇందులో ఉమెన్స్కు హారిజెంటల్ రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. ఓసీ 3, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ 1, బీసీఏకు 1 ఈ విధంగా మరి హారిజెంటల్ రిజర్వేషన్స్ కేటాయించారు. ఇక పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ వారి ఓహెచ్కు 1,
అనేది కేటాయించడాన్ని మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే మొత్తం 3 పేపర్లలో పరీక్ష అనేది నిర్వహిస్తారు. ఇందులో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు 150 నిమిషాలు 150 మార్కులకు. ఇక నెక్స్ట్ పేపర్ 2 సివిల్ మెకానికల్ కెమికల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కు సంబంధించి 150 ప్రశ్నలు 150 మార్కులు 150 నిమిషాల్లో రాయాలి. ఇక థర్డ్ పేపర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్ అని ఇవ్వడం జరిగింది. ఇవి 150 ప్రశ్నలు 150 మార్కులు 150 నిమిషాల్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం 3 పేపర్లు కలిపి 450 మార్కులకు ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ప్రతి 3 తప్పులకు 1 మార్కు కట్ అవుతుంది. ఇక పేపర్ వారీగా సిలబస్ను కూడా ఇదే నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు మరి సిలబస్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ సిలబస్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఆల్మోస్ట్ అన్నిటికీ ఒకటే రకంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ జనరల్ స్టడీస్ సిలబస్ చూస్తూ ఉన్నాం. ఇక సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి పేపర్ 2లో సిలబస్ చూస్తూ ఉన్నాం. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి అంటే మీరు ఏ బీటెక్ చేసింటారో అదే పేపర్ 2లో ఉంటుంది. ఇక పేపర్ 3 అయితే అందరికీ కామన్గా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నాం పేపర్ 3 కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్ అంటూ మరి ఈ విధంగా సిలబస్ అంతా కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే ఈ పేపర్ 1 పేపర్ 2 ఇవన్నీ క్వాలిఫై అవుతారో పేపర్ 3తో పాటు అటువంటి వారికి మెరిట్లో ఉన్నటువంటి వారికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కు సంబంధించినటువంటి సిలబస్ను కూడా ఇదే నోటిఫికేషన్లో ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. దాంతోపాటు అసెస్మెంట్ ప్యాటర్న్ అంటూ ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారో కంప్యూటర్ సంబంధించి అనేవి కూడా ఇక్కడ లాస్ట్ మనకి ఇవ్వడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇది మొత్తానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.